నీలో ఉన్నప్పుడు దుష్టుడు పారిపోతాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్స్ వర్క్. సువార్త ప్రకటించుట సాతాను మీద మనము ప్రయోగించే బలమైన ఆయుధం. ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఈ ఆదివారానికి ఒక్క పాయింట్ మీరు గ్రహిస్తే చాలు. యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుడు ఎందుకో తెలుసా? 2 ప్రయోజనాలు ఉన్నాయి. అవకాశం ఉంటే, దేవుని చిత్తమైతే, నీ ద్వారా వాక్యం వింటున్నవాడు, సువార్త వింటున్నవాడు దేవుని లిస్టులో ఉంటే, దేవుని యొక్క సంకల్పంలో ఉంటే రక్షణ పొందుతాడు. వాడు దేవుని సంకల్పంలో లేకపోయినా సరే సువార్త చెప్పు. సువార్త చెప్పడంలో, సాక్ష్యం ఇవ్వడంలో 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ప్రయోజనము విన్నవాళ్ళు రక్షణ పొందొచ్చు. ఇంకొక ప్రయోజనం ఏంటంటే, ఎవడు రక్షణ పొందినా పొందకపోయినా సాక్ష్యం ఇస్తున్నంత కాలం నేను నా రక్షణ కాపాడుకుంటాను. సాక్ష్యం ఇస్తున్నంతసేపు నా పరిశుద్ధత కాపాడుకుంటాను. సాక్ష్యం ఇస్తున్నంతసేపు సాతాను నన్ను శోధించలేడు. సాక్ష్యం ఇస్తున్నంతసేపు పాపం చేయడానికి నాకు అవకాశం ఉండదు. యు ఓవర్కమ్ ద డెవిల్ బై యువర్ టెస్టిమనీ. 2 వెపన్స్ అన్నమాట మనము దుష్టును జయించడానికి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి వాణిని జయించి ఉన్నారు. వాణ్ణి అంటే ఎవరిని? సాతానును జయించారు. యేసు రక్తమును బట్టి వాళ్ళు జయించారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన. కీప్ టెస్టిఫైయింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్. యేసు నన్ను క్షమించాడు, యేసు నన్ను రక్షించాడు, యేసయ్య నా కొరకు చనిపోయి లేచాడు, యేసయ్య నన్ను కాపాడాడు, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకుంటా ఉండు. నువ్వు చెబుతున్నంతసేపు శోధకుడు నీ దగ్గరికి రాడు, శోధన నీ దగ్గరికి రాదు. దాట్ ఈస్ ద వండర్ఫుల్ అవుట్కమ్ ఆఫ్ ఇవాంజలిజం. సువార్త ఎందుకు చెబుతున్నామంటే అందరూ రక్షణ పొందేస్తారని కాదు. మనం చెప్పిన వాళ్ళందరూ రక్షణ పొందరు, మనకు తెలుసు. యేసు ప్రభువే చెప్పాడు. నీ 2 మాటలు ఆయన చెప్పినవే. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. యేసే చెప్పాడే లేదా? ఆయనే మళ్ళీ అదే నోటితో ఏమన్నాడంటే, ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే, రక్షణ పొందువారు కొందరే. సర్వ సృష్టికి ప్రకటించాలి, కానీ అందరూ రారు. అందరూ రానప్పుడు అందరికీ చెప్పడం ఎందుకు? అందరికీ చెప్పడం ఎందుకంటే, ముందు నువ్వు బాగుండడం కోసం, నువ్వు పరిశుద్ధంగా ఉండడం కోసం, నువ్వు చెడిపోకుండా ఉండడం కోసం. ఎవరు నోరు మూసుకొని రోజంతా గడపొద్దు.